తెలుసా? అబ్బో, అరే నువ్వు వేళ్ళు విరిస్తే భలే సౌండ్ వస్తుంది. ఇదిగో రాధిక, మీ అత్తే నా కోసం వేలు విరిస్తే సౌండ్ వచ్చింది. ఇప్పుడు నేను వేలు విరిచిన సౌండ్ వచ్చింది. అయితే నువ్వు కూడా నాలాగే చాలా లక్కీ. థ్యాంక్ యూ. ఏమైంది స్వీటీ? ఎందుకలా మొహం పెట్టావు? నేను లక్కీ కాదు రాధిక, చాలా అన్లక్కీ గర్ల్ని తెలుసా? అయ్యయ్యో తప్పమ్మా, అలా అనకూడదు. నువ్వు చాలా చాలా లక్కీ తెలుసా? అయితే మమ్మీ దేవుడి దగ్గరికి వెళ్తుందో చెప్పు. నేను లక్కీ అయితే నన్ను చూడడానికి మా నాన్న రాకుండా ఉంటారా చెప్పు. చాలా అన్లక్కీ. లేదమ్మా, నువ్వు అన్లక్కీ కాదు. నేను చెప్తున్నాను కదా, నువ్వు సూపర్ లక్కీ. చూడు, ఇక నుంచి నేను నీ ఫ్రెండ్ని మాత్రమే కాదు, మీ మమ్మీ డాడీని కూడా. అందుకని మీ మమ్మీ లేదని నువ్వు ఇంకెప్పుడు బాధపడకూడదు. నన్నే మీ మమ్మీ అనుకో, సరేనా? మరి నవ్వు ఇంకా. మై స్వీట్ ఈజ్ రియల్లీ సో స్వీట్. లొకేషన్ పంపించిందా? పంపించింది మేడం. ఆ లొకేషన్కి వెళ్దాం పదా. అలాగే మేడం. డ్రైవర్, ఆ లెఫ్ట్కి పోనీ. రాధిక, కార్తీకేడి? ఆయన రెడీ అవుతున్నారు అత్తయ్య. అయ్యో, ఏమైంది స్వీటీ? నేనంటే మర్చిపోయాను. నీకు కూడా తెలియకపోతే ఎలా రాధిక? అదేంటి అలా అన్నావు? అవును, నువ్వు మీ ఆయన ఇద్దరు కలిసి కదా రావాలి. నేను మర్చిపోయి నేను తీసుకొచ్చాను.
నువ్వైనా చెప్పాలి కదా. నానమ్మ నేను చెప్పింది కరెక్టే కదా. అయ్యో అవును తల్లి, చాలా చాలా బాగా చెప్పావు. అయ్యో రాధిక, ఆ నువ్వు ఇంకా ఇక్కడే ఉంటావేంటి? వెళ్ళు, వెళ్ళి మీ ఆయన్ని తీసుకురా పో. సరే. పో. ఉమ్, ఏంటి నానమ్మ అలా చూస్తున్నావ్? నిన్ను చూస్తుంటే ఏదో తెలియని అనుబంధం ఉన్నట్టుగా ఉంది నాకు. నువ్వు ఇప్పుడే మొదటిసారి మా ఇంటికొచ్చినట్టు అనిపించటం లేదు. ఎప్పుడో ఈ ఇంటికొచ్చినట్టు, నీతో చాలాసార్లు మాట్లాడినట్టు అనిపిస్తోంది. మనం ఫ్రెండ్స్ కదా, అంటే నేను నీకు దగ్గరమ్మాయినే. ఆహా. సకలా, ఒకసారి ఆ చీరను చూడు. చూశాను. అయితే ఏంటి? అయితే ఏంటి అంటావేంటి? చీరెవరిదో తెలుసా? తెలుసు. ఆ పల్లవిది. నా ముందే మా అమ్మ దానికిచ్చింది. నీ ముందా? మరి నువ్వేం చేస్తున్నావు? అంటే అలా పల్లవి చీరలో రాధికను చూస్తుంటే నీకేమనిపిస్తోంది? నీకేమనిపిస్తుంది? ఇప్పటి నుంచి ఈ ఇంట్లో పల్లవి స్థానం నాది అని అందరికీ తెలిసేలా చేస్తుంది అనిపిస్తోంది. బ్యాడ్ పోలీస్. అత్తయ్య గారు, స్వీటీ ఏది? ఇదిగో ఇక్కడే ఉంది. రా స్వీటీ, రా. స్వీటీ, ఇలా రా. స్వీటీ, ఏమైంది? ఏం లేదు. మీ ఆయన ఎక్కడా? నీ కృష్ణయ్య ఎక్కడా? పరిచయం చేయవా అని అడిగావు కదా. ఇదిగో ఈయనే మా వారు. ఎవరి పాప? ఒక పాప పరిచయం అయిందని మీకు చెప్పాను కదండి, తనే. హాయ్. స్వీటీ, షేక్ హ్యాండ్. షా, ఏం కాదు, నేనున్నాను కదా. కార్తీక్, ఏంట్రా పాపను అలా చూస్తున్నావు? పాపను చూస్తే ఇంతకు ముందు ఎప్పుడో పరిచయం ఉన్నట్టుగా అనిపిస్తుంది. నాకు కూడా అలాగే అనిపించిందిరా.
అమ్మా నమస్కారం. నమస్కారం పూజారి గారు. కాస్త ఆలస్యమైంది, వ్రతం ప్రారంభించమంటారా? అలాగే పంతులు గారు, రండి. హరి ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. రమా సత్యనారాయణ స్వామినే నమో నమః. బాబు, అమ్మాయికి బొట్టు పెట్టి కంకణం కట్టండి. ఈ కంకణం కట్టండి బాబు. కుడి చేతికి కట్టండి బాబు. ఓం ధ్రువం తేరాజా వదనో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం అమ్మా, మీరు కూడా అబ్బాయికి బొట్టు పెట్టి కంకణం కట్టండి. ఏయ్, ఇటువైపు రూట్ చెప్తున్నావేంటి? మ్యాప్లో లొకేషన్ ఈ రూటే చూపిస్తుంది మేడం. ఇది ఆ కార్తిక్ గడి ఇంటి రూట్ కదా. లొకేషన్ ఏంటి ఇటు చూపిస్తోంది? ఏయ్, సరిగ్గా చూడు, రూట్ కరెక్ట్ గానే ఉందా? అవును మేడం, ఈ రూటే చూపిస్తుంది. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? లొకేషన్ ఇక్కడి వరకే చూపిస్తుంది మేడం. లొకేషన్ కరెక్టో కాదో ఇంకోసారి చూడు. కరెక్టే మేడం, ఇక్కడే ఎండ్ అయినట్టు చూపిస్తుంది. పాపం తీసుకెళ్లిన అమ్మాయి పేరేంటి? రాధిక మేడం. ఏం పేరన్నావు? రాధికనా? అవును మేడం. ఏయ్, బుద్ధుందా నీకు? నా మనవరాల్ని ఎవరింటికి పడితే వాళ్ళ ఇంటికి పంపించేస్తావా? చంపేస్తాను నిన్ను. సారీ మేడం, సారీ. ఏంటి సారీ? ఏంటి సారీ? నా పర్మిషన్ లేకుండా నా మనవరాల్ని ఎవరింటికో ఎలా పంపిస్తావు నువ్వు? పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? తమాషాగా ఉందా? సారీ మేడం, పాప ఏడుస్తుంటే ఏం చేయాలో అర్థం కాక పంపించాను మేడం. ఇంకెప్పుడు అలా చెయ్యను మేడం. సారీ మేడం. వెళ్ళు, వెళ్ళి ముందు నా మనవరాల్ని తీసుకురా. వెళ్ళు. నా మనవరాల్ని ఏ ఇంటికైతే దూరంగా ఉంచాలనుకున్నానో, ఏ మనుషుల నీడైతే పడకూడదని జాగ్రత్త పడ్డానో, అదే ఇంటికి అదే మనుషుల దగ్గరకొచ్చింది. ఈ జన్మలో మరోసారి
నా మనవరాలికి వీళ్ళ ఊసే తెలియకుండా జాగ్రత్త పడాలి. ఓం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షశిరోర్వాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటీయుగధారిణే నమో నమః. బాబు, సత్యనారాయణ వ్రతం ఇంతటితో ముగిసింది. అందరూ స్వామివారికి నమస్కారం చేసుకోండి. స్వీటీ, ఆంటీ, అమ్మమ్మేది? నిన్ను రమ్మంటున్నారు, రామ్మా. ఆహా, నేను రాను. సాయంత్రం వరకు ఇక్కడే ఆడుకుని అప్పుడు వస్తాను. లేదమ్మా, మీ అమ్మమ్మ గారు సీరియస్ అవుతున్నారు. మనం వెంటనే వెళ్ళాలి. రా. ఆహా, నేను రాను. నేను ఇక్కడే ఉంటాను. నేను రాను. స్వీటీ, నా మాట విను. వెళ్దాం పద. పర్లేదులేండి, ఉండనివ్వండి. కావాలంటే ఈవినింగ్ నేను తీసుకొచ్చి డ్రాప్ చేస్తాను. లేదు సార్, వాళ్ళ అమ్మమ్మ గారికి తెలియకుండా ఇక్కడికి పంపించాను. ఆవిడ గారు నా మీద కోప్పడుతున్నారు. నా జాబ్కి ప్రాబ్లం అవుతుంది సార్. ప్లీజ్ అర్థం చేసుకోండి. స్వీటీ, మీ అమ్మమ్మ గారు నీ గురించి టెన్షన్ పడుతూ ఉండుంటారు. మరి అల్లరి చేయకుండా ఉండాలి కదా. అది కాదు రాధిక, నేనెప్పుడూ ఇలా బయటికి రాలేదు. సరే, నిన్ను మళ్ళీ ఇంకొకసారి ఇక్కడికి తీసుకొస్తాను. అప్పుడు 2 days ఉండిపో. సరే, అయితే నన్ను మళ్ళీ ఇక్కడికే తీసుకురావాలి. 2 days చెప్పావు, సరేనా? తీసుకొస్తాను. సరే. గుడ్ గర్ల్. బాయ్ నానమ్మ. బాయ్ అమ్మమ్మ. అందరికీ బాయ్. ఆగు తల్లి. రాధిక, నానమ్మ, నన్ను ఎందుకు ఆపావు? ఒక్క నిమిషం ఉండవే. రాధిక, పాపకి బొట్టు పెట్టు. కార్తీక్, నీ చేతులతో పాపకి బట్టలివ్వు. తీసుకోండి. బొట్టు పెట్టు. తీసుకో. తీసుకో అమ్మా. తీసుకో. థ్యాంక్స్. బాయ్ రాధిక. బాయ్. బాయ్ నానమ్మ. బాయ్ తల్లి. బాయ్ అమ్మమ్మ. బాయ్ తల్లి. స్వీటీ, నువ్వెందుకు నాతో మాట్లాడట్లేదు? ఎందుకు నన్ను చూస్తే భయపడుతున్నావు? ఏమైందమ్మా? స్వీటీ, ఎందుకు అంకుల్తో మాట్లాడట్లేదు? బాయ్ చెప్పు నాన్నా. బాయ్. స్వీటీ, ఏంటమ్మా స్వీటీ నువ్వు? అలా ఎవరింటికి పడితే వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చా నువ్వు? అమ్మమ్మ, ఈ రోజంతా నేను ఇక్కడే ఉండేసి ఈవినింగ్ వచ్చేదాన్ని కదా. మరి నా గురించి నువ్వెందుకు టెన్షన్ పడ్డావు? లేదమ్మా, నువ్విలా బయటికి రావడం అంత మంచిది కాదు. లేదమ్మమ్మా, ఇంట్లో వాళ్ళందరూ చాలా మంచి వాళ్ళు. రాధిక అయితే
నాకు బెస్ట్ ఫ్రెండ్ అయింది. నన్ను బాగా చూసుకుంటుందమ్మమ్మా. లేదమ్మా, నువ్వింకెప్పుడూ ఇలా బయటికి రాకూడదు. ఏమైందమ్మమ్మా? నేను బయటికి వస్తే ఏమవుతుంది? ఏం లేదులే, వెళదాం పద, రా. ఇవెక్కడివి? ఆ ఇంట్లో వాళ్ళు పెట్టారు మేడం. రా. పాప ఉన్నంతసేపు ఇల్లంతా కళగా ఎంత సందడిగా ఉందో. తను వెళ్ళిపోతుంటే ఏదో కళపోయినట్టు, ఏదో కోల్పోయినట్టు అనిపిస్తోంది. అమ్మా, త్వరలోనే ఆ సందడి కళ మీ ఇంట్లోకి వస్తుంది. మీరేమంటున్నారో మాకర్థం కావడం లేదు పంతులు గారు.